హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. తెల్లారి ఉగాది అయితే ముందు రోజు నైటే నేను కొన్ని పళ్ళు ప్లాన్ చేసుకుంటున్నానండి. ఇలా ముందు రోజు నైటే కొన్ని పళ్ళు చేసి పెట్టుకుంటే మార్నింగ్ కొంచెం పళ్ళు ఈజీగా అయిపోతాయని చెప్పి డిన్నర్ అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చి ఈ పనులు మొదలు పెట్టాను. ఫస్ట్ ఏమేమి కావాలో ఆ వెజిటబుల్స్ని వాటర్లో ఉప్పు నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకున్నాను. ఆ తర్వాత తెల్లారి బొబ్బట్టు చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి దానికి కావాల్సిన పిండిలన్నీ జల్లించేసుకుంటున్నాను. ఆ తర్వాత బొబ్బట్టుకు కావాల్సిన పచ్చెనపప్పు ఎంత కావాలో అంత ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేశాను. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పని బెల్లాన్ని తురుముకుంటున్నానండి. ఇలా బెల్లాన్ని తురిమేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నాకు తెల్లారి బొబ్బట్లోను తర్వాత పానకం అలా నైవేద్యాలకి నాకు ఈజీగా ఉంటుందని ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఉగాది అంటేనే మామిడికాయ పులిహార కదా, అందుకని చెప్పి ఈ మామిడికాయ తురుమును కూడా తురిమేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. దెన్ మార్నింగ్ ఇలా తురిమే పని నాకు కొంచెం తగ్గుతుంది. యాజ్ యూజువల్గా క్లీనింగ్ తప్పదు కదా, క్లీనింగ్ చేసేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ని క్లీన్ చేసుకొని మిగతా అన్నీ పక్కన పెట్టేసుకొని మామిడికాయ తురుమును మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. ఉగాది రోజు మార్నింగ్ అండి, పనమ్మాయి రాలేదు, సడన్గా మానేసింది. సో కిచెన్లోకి వచ్చేసరికి కొంచెం లేటే అయింది. హౌస్ అంతా క్లీన్ చేసుకొని కిచెన్లోకి వచ్చి ఫస్ట్ నేను రైస్ పెట్టేసుకుంటున్నాను. రైస్ని కడిగేసుకొని ఫస్ట్ రైస్ కుక్కర్లో వేసేసుకుంటే పులిహారకి రైస్కి కొంచెం ఫాస్ట్గా పని అయిపోతుంది. ఆ తర్వాత బొబ్బట్టు కోసం పచ్చెనపప్పుని శుభ్రంగా కడిగేసుకొని దాన్ని కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను. కుక్కర్లోకి వేసేసుకున్న తర్వాత పిల్లలు కూడా లెగ్సేసి వాళ్ళ పనులు కంప్లీట్ చేస్తున్నారండి. స్నానాలు అవన్నీ కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడు బొబ్బట్టుకి కొంచెం లైట్గా సాల్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం మెత్తగా కలుపుకుంటున్నాను. నేను బొబ్బట్టు కోసం 1 గ్లాస్ మైదా పిండి, ఒక హాఫ్ గ్లాస్ గోధుమ పిండి తీసుకొని కలిపేసుకున్న తర్వాత కొంచెం పైన ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు పక్కన పెట్టేశాను. ఆ తర్వాత పాలు కూడా మరగపెట్టేసి ఇప్పుడు పులిహార తాలింపు కోసం చక్కగా తాలింపు పెట్టేసుకుంటున్నాను. తాలింపు వేగిపోయిన తర్వాత ఇంగువ చాలా టేస్ట్ని ఇస్తుంది కదా, అందుకని ఇంగువ వేసేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ ఉడికిపోయిందండి. కొంచెం నైవేద్యం కోసం ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు తాలింపు దానిలోకి వేసేసుకొని ఆ తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మ్యాంగో తురుముని కూడా వేయించేసుకుంటున్నాను. ముందు రోజు కొంచెం ఓపిక చేసుకొని పనులు చేసుకోవటం వల్ల తెల్లారి పనమ్మాయి రాకపోయినా నాకు పనులు చాలా ఈజీగా అయినాయి అనిపించింది. సో ఇప్పుడు రైస్లోకి తాలింపు వేయించుకున్న మ్యాంగో తురుముని వేసుకొని చక్కగా కలిపేసుకుంటున్నానండి. పులిహార ఎంతైనా చేత్తో కలిపితేనే ఫ్లేవర్స్ అన్నీ పట్టినట్టు అనిపిస్తాయి, అందుకని హ్యాండ్తో మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పైన పొడి వేయటం వల్ల చాలా ఫ్లేవర్స్ ఎన్హాన్స్ అయితే దానికోసం మెంతులు, ఆవాలు, కొంచెం మిరియాలు వేయించుకొని ఆ పొడిని పైన వేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చెనపప్పు కూడా చక్కగా ఉడికిపోయిందో లేదో చూసుకుంటున్నాను. 3 విజిల్స్ వచ్చేసిందండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వేడి చేసుకుంటున్నాను. అలా వేడి చేసుకోవడం వల్ల కట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు. కట్టు చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆ వాటర్లో కొంచెం పసుపు, ఉప్పు, జీలకర్ర, చింతపండు, పచ్చిమిర్చి, టమాటా వేసుకొని మరిగించుకొని పైన తాలింపు వేసేసుకోవటమే అండి. ఆ తర్వాత బొబ్బట్టు కోసం పచ్చెనపప్పు చల్లారిపోయింది, మిక్సీ పట్టేసి దాని ఒక ప్యాన్లోకి తీసుకొని తర్వాత బెల్లాన్ని కూడా సరిపడినంత వేసుకొని మొత్తాన్ని దగ్గర రానిచ్చుకుంటున్నాను. అది దగ్గరకు వచ్చే లోపల టైంని వేస్ట్ అవ్వకుండా సన్నగా ఆలూని కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇంకో పక్క దోసకాయ పప్పును కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్ని వంటలు చకాచకా చేసేసుకుంటున్నాను. మధ్యలో ఉన్న టైంలోని ఇలా స్టవ్ని క్లీన్ చేసుకుంటూ ఉంటే నాకు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. కిచెన్ మొత్తం చికాగ్గా ఉంటే అసలు వంట చేయబుద్ధి కాదు. ఆ తర్వాత ఆ ఫ్రై వేగుతుండగా నేను ఇక్కడ వచ్చి గుమ్మాన్ని పసుపు రాసేసి చక్కగా ముగ్గు వేసుకుంటున్నాను. మధ్య మధ్యలో మా అమ్మాయి వెళ్ళి ఫ్రై చెక్ చేసుకుంటూ ఉంటుందండి, అదే చెప్తున్నాను, ఫ్రై వెళ్ళి చూస్తూ ఉండని. ఇక నేను గుమ్మం పూజ ముగ్గు వేసుకొని వచ్చేస్తున్నాను. ఆ తర్వాత బొబ్బట్టు పిండి కూడా చక్కగా నానిపోయింది. ఇప్పుడు బొబ్బట్టు కోసం బొబ్బట్లని ప్రిపేర్ చేస్తున్నాను. అనుకోవచ్చు ఇన్ని రెసిపీస్ చూపిస్తున్నాను కానీ ఉగాది పచ్చడి చూపించట్లేదని చెప్పి. ప్రతి ఇయర్ మా వారే ఉగాది పచ్చడి చేయటం అలవాటండి. నేను బయట గుమ్మం దగ్గర శుభ్రం చేసుకొని గుమ్మం పూజ చేసుకొని వచ్చే లోపల మా వారు ఇక్కడ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసేసారు, అందుకని చెప్పి దాన్ని చూపించలేదు. తర్వాత బొబ్బట్టుని ఒకదాని తర్వాత ఒకటి చకాచకా ప్రిపేర్ చేసుకుంటున్నాను. బొబ్బట్టు చాలా టేస్టీగా కుదిరిందండి ఈసారి. ఇంకా నైవేద్యాలన్నీ ప్రిపేర్ అయిపోయినాయి కదా, ఎమ్మటే వచ్చి
పూజ చేసేసుకుంటున్నాను. లలిత నవరాత్రులు కూడా మొదలైనాయి కదా, అందుకని చెప్పి లలితా సహస్రనామం అవి కూడా అన్నీ చదివేసుకున్నానండి. పూజంతా అయిపోయిన తర్వాత ఇలా అన్న నైవేద్యాన్ని మొత్తం ప్రసాదాలన్నీ పెట్టి అన్న నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకున్నాను. మా వారు ఇలా ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేశారు. చాలా కొంచెం ప్రిపేర్ చేశారని చెప్పి మళ్ళీ తర్వాత ఇంకొంచెం ప్రిపేర్ చేశానండి. ఇలా మా ఉగాదిని మార్నింగ్ పూట ఇలా స్పెండ్ చేసాము. చక్కగా దేవుడి దగ్గర నైవేద్యం కొబ్బరికాయ అన్నీ కొట్టేసి ఇలా మా మార్నింగ్ని ఉగాది రోజు సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి.